హలో హాయ్ నమస్తే వచ్చేసానండి మళ్ళీ మీ ముందుకి. ఎలాగో రాఖీ ఉంది కదా, సో ఏదైనా రాఖీ నేనే మేక్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మా బాబుకి కట్టడం కోసం. ఏదైనా మనం చేతులతో చేసుకుంటే అది ఒక ఆనందం కదండి, అదొక టైప్ ఆఫ్ ఇది. సో నేనే చేసుకుందాము అనుకుంటున్నా. సో ఇవన్నీ యూజ్ చేస్తున్నా చూడండి. ఒక పేపర్ తీసుకున్నా, బట్ ఎండ్ లో ఏం వస్తుంది, ఏం యూజ్ చేస్తాను వీటిలో అన్నిట్లో కూడా అనేది కూడా తెలియదు మనకి. బట్ ఇప్పటికైతే ఇదిగోండి ఒక పేపర్ తీసుకున్నా, ఒకటి ఐడియా ఉంది మైండ్ లో, సో అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇదిగోండి పేపర్, సిజర్స్, ఇది ఒక గ్లూ గన్, ఇది చూడండి ఇవి కొన్ని రైన్ స్టోన్ స్టిక్కర్స్, ఇవి పర్ల్స్, ఇవేమో మా పాప బీడ్స్, ఇవ్వండి ఇవి ఇది ఊలు, ఇవి కొన్ని క్రయాన్స్ తీసుకున్నాను. సరేనా, వీటితో ఏం చేస్తాము అనేది మళ్ళీ చూద్దాం. సో ఫస్ట్ చూడండి ఒక సర్కిల్ తీసుకుంటున్నాను, ఇలా సర్కిల్ వేసుకుంటున్నానండి. సర్కిల్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి మనం, సరేనా. సో నేను ఒక సర్కిల్ వేసుకుంటున్నానండి, దీన్ని కట్ చేసుకోవాలి. సో సర్కిల్ షేప్ తీసుకున్నాను కదా, సో దాన్ని ఇప్పుడు మా పాపతో కలర్ చేపిస్తున్నాను. చూడండి నేను దానికి ఇచ్చాను కొంచెం కలర్ చేయమని చెప్పాను. చూడండి పైన రెడ్ తీసుకున్నాను, ఇప్పుడు గ్రీన్ చేస్తుంది. చూడండి ఇప్పుడు గ్రీన్ చేస్తుంది. ఇప్పుడేమో కొంచెం పర్పుల్ తీసుకుందండి, అది కలర్ చేస్తుంది. తర్వాత ఈ 3 కలర్ని స్మచ్ చేసేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఆ సర్కిల్ షేప్ లో కట్ చేసుకుందాం. సో ఇదిగోండి కట్ చేసుకున్నాక ఇలా వచ్చింది. సో దీనిపైన ఇప్పుడు ఏదైనా మెసేజ్ లాగా రాసుకుందాం. ఇప్పుడు నేను మెసేజ్ రాసుకుంటున్నాను చూడండి. శ్రేయాంశ్ అని మా బాబు నేమ్ రాస్తున్నానండి. దీన్ని డార్క్ చేస్తున్నా చూడండి, అంటే కొంచెం లైట్ గా కనిపిస్తుంది నాకు, సో డార్క్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ రైన్ స్టోన్స్ ఉన్నాయి చూడండి, ఇవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఇది కొంచెం పెద్దది అవుతుందేమో అనిపిస్తుంది, చూస్తాను. ఇది పెట్టి ట్రై చేస్తాను. ఏది బెటర్ అనిపిస్తే అది యూజ్ చేస్తాను. సో ఇదిగోండి ఈ పెద్దవే యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇదిగోండి మా పాప పెడుతుంది చూడండి. ఇలాంటివి కిడ్స్ కి చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తాయి కదా. నేను చేస్తా అంటది పక్కన చేరి. అదిగోండి అదే చేస్తా అనింది, ఇచ్చాను. అంటే కొంచెం నీట్ గా రావాలి కదా, నేను చేద్దాం అనుకున్నాను, బట్ అది చేస్తా అనింది, సరే అని దానికి ఇచ్చాను. అదిగోండి ఇప్పుడు అవన్నీ సెట్ చేస్తుంది మొత్తము. సో ఇదిగోండి ఇలా మొత్తం ఈ స్టోన్స్ అన్ని స్టిక్ చేశాక ఇది ఇలా వచ్చింది చూడండి. సో ఇదిగోండి ఇది ఇలా ఉందా, దీన్ని ఇలా ఒక కార్డ్బోర్డ్ కి అతికించాను. సో కార్డ్బోర్డ్ థిక్గా ఉందని ఒక లేయర్ తీసాను. సో ఇది ఇలా అతికించాను చూడండి, స్టిక్ చేస్తాను. సో ఇదిగోండి ఈ పర్ల్స్ కొన్ని తీసుకున్నాను, ఈ థ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పర్ల్స్ ఈ థ్రెడ్ లో వేసి దీనికి స్టిక్ చేద్దాం. సో ఈ పర్ల్స్ ఇలా వేసుకున్నాను చూడండి, ఇలా సైడ్ కి, అండ్ ఈ థ్రెడ్ ని ఇలా ఇక్కడ స్టిక్ చేసేసాను. సో ఇది ఒక కైండ్ ఆఫ్ రాఖీ. ఇప్పుడు ఇంకో కైండ్ ఆఫ్ రాఖీ చేద్దామండి. సో ఆ రాఖీకి ఇదిగోండి ఈ కలర్ ఊల్ మళ్ళీ సేమ్ ఇందాక యూజ్ చేసింది ఇది యూజ్ చేస్తున్నాను. ఎలా యూజ్ చేసి ఏం చేద్దామా అనేది చూద్దాం. ఈ ఊల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి. థ్రెడ్ టై చేయడానికి థ్రెడ్ ఏమో ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కట్ చేసుకుంటున్నాను చూడండి. సో ఇదిగోండి ఇలా అల్లేసుకుంటున్నా చూడండి. మొత్తం అల్లేసి ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. మొత్తం ఇది అల్లేసి 2 సైడ్స్ ఇలా నాట్స్ వేసుకున్నాను. ఇటు ఒక నాట్ అండ్ ఇదిగోండి ఇది ఒక నాట్, ఈ నాట్స్ వేసుకొని. సో ఇదిగోండి ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దీనికి ఈ ఊల్ని ఎలా తిప్పుకోవాలి, ఆ తిప్పుకోవడం ఎలాగో చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి ఇలా మొత్తం ఇలా చుట్టుకొని ఇదిగోండి. సో ఇక్కడ ఒక థ్రెడ్ ఇలా టై చేసుకోండి, తోడదు ఇంకా గట్టిగా టై చేసేయండి. సో ఇలా ఊడదు. సో ఇక్కడ ఇలా దీన్ని ఇలా ఈ ఎడ్జ్ లో కట్ చేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఈ ఎడ్జ్ లో కూడా కట్ చేసుకోవాలి, ఓకే. ఇదిగోండి ఇందాక అలా కట్ చేసుకున్న అలా విడివిడిగా చేశానండి, ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇలా గ్లూ గన్ తీసుకొని గమ్ వేసాను ఇలా. దీన్ని ఇప్పుడు ఇక్కడ అతికిస్తాను చూడండి. బ్యాక్ ఇలా
ఇక్కడ స్టిక్ చేస్తానండి. ఇక్కడ చూడండి ఒక పర్ల్ అతికించాను. చూడండి బాగుందా? మన రాఖీలు 2 రాఖీలు బాగున్నాయా? ఈ రెండిట్లో ఏది నచ్చిందో మీకు కమెంట్ చేయండి. సరే అండి, ఈరోజు మన మాట మంచి మాటలో మనం ఏం మాట్లాడుకుందాం? ఎలాగో రాఖీనే కదా, సో రాఖీ గురించి మాట్లాడుకుందాం. రాఖీ అంటేనే ఒక బంధం, ఒకరికొకరు ఉన్నాము, మీకు ఏ టైంలో అన్నా ఏదైనా మేము ఉన్నాము. బట్ నిజానికి ఈ రోజుల్లో వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు పైన ఇవే చూసుకుంటున్నారు తప్పితే, అంటే ఆస్తుల కోసం కొట్టుకోవడం చూస్తున్నాం. అంటే ఒకరికొకరు వాల్యూస్ లేవు. ఆస్తి కోసం కొట్టుకుని చంపుకున్న కేసులు కూడా మనం వింటున్నాం. అంటే చూడండి, మనల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, డబ్బు మనతో ఎంత ఆడుకుంటుందో చూడండి. కానీ ఎండ్లో మీకు నిజంగా మీకంటూ ఒకరు ఉన్నారు అంటే, నిజంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి స్టాండ్ తీసుకుంటే అసలు ఎలా ఉంటుంది అది? సో మనం ఏంటంటే మనుషుల్నే మేక్ చేసుకోగలగామండి, అంతకు మించి మనం ఏం చేయలేం. ఆ జ్ఞాపకాలు అవేనండి మనకు మిగిలేది. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు లెంతీ అయిపోతుంది వీడియో, సో నేను షార్ట్ గా చెప్తాను, వినండి. ఒక టైంలో కృష్ణుడికి హ్యాండ్ కట్ అవుతుందండి, చేతి దగ్గర ఇలాగా కట్ అయినప్పుడు ఆయనకి బ్లడ్ అలా కారిపోతా ఉంటది. సో ఆ టైంలో ద్రౌపది తన చీర కొంగుని చించేసి అక్కడ రాఖీ లాగా, అంటే కడతారు తను, బట్ అది రాఖీ లాగా అనమాట. సో అలా కూడా మనకి రాఖీ ఇలా టై చేసుకోవడం ఇవన్నీ వచ్చి ఉండొచ్చు. సో ఆ రోజు కృష్ణుడు ద్రౌపదికి ఒక మాట ఇస్తాడండి. ఏంటంటే, నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా, నీకు ఏ సిచ్యువేషన్లో నువ్వు ఏది ఉన్నా నన్ను నువ్వు తలుచుకో, నన్ను నువ్వు పిలు, నీకు ఖచ్చితంగా నేనున్నాను అని ఆ రోజు హామీ ఇచ్చి, ఆ రోజు ఆ సభలో ఏం జరిగిందని అంతమంది అలా చూస్తూ ఉన్నా కృష్ణుడు మాట మీద నించొని తను కృష్ణుడు పిలవగానే వచ్చి, చూసారా ఎలా స్టాండ్ తీసుకున్నారో. సో ఇలాంటివన్నీ మనం చూసి, ఇలాంటివన్నీ మనం నేర్చుకొని ఇన్స్పైర్ అవ్వాలండి. ఇలాంటివి చూసి మన సిస్టర్కి మనం ఏం చేయాలి, తనకి మనం ఉన్నాము అంటే తను చూడండి, తన ధైర్యం కూడా వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఒక అన్నో తమ్ముడో తనతో ఉన్నాడు అంటే ఆ ధైర్యం వేరేలా ఉంటుంది. ఇంకెలాగో వచ్చింది కాబట్టి నేను మా తమ్ముడు గురించి చెప్తానండి. వాడే నాకు, అంటే నా గురించి మొత్తం తెలుసండి వాడికి. వాడు నన్ను సపోర్ట్ ఎంత చేస్తాడంటే, నిజంగా నన్ను అంతగా సపోర్ట్ చేసి ఇన్స్పైర్ చేసి, నిజంగా వాడి గురించి మాటల్లో చెప్పడం చాలా తక్కువ అండి. నిజంగా నాకు వాడే పెద్ద బోన్ అండి, నిజంగా చెప్తున్నాను. వాడు నన్ను బాగా ఏమంటే, నేను ఏం చేసినా వాడికి అది ఆహా ఓహో అనే అంటాడు. అంటే అది నాకు కూడా అనిపించదు అలాగా, బట్ వాడికి మాత్రం నేనేం చేసినా కూడా ఆహా మా అక్క ఎంత బాగా చేసింది, మా అక్క అసలు దేనిలో అయినా ముందుంటది. వాడికి అంతేనండి, అదేంటో తెలీదు. మరి నిజంగా నేను అలానా అంటే ఏమో నాకు తెలీదు, బట్ వాడికైతే మాత్రం అదే. మా తమ్ముడు నిజంగా నాకు ఒక లక్ అండి, అదృష్టం నిజంగా. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా ఎక్కువ మాట్లాడేసుకున్నాం అనుకోండి లెంతీ అయిపోతుంది. సో ఇదండి ఈ రోజుకి మన మాట మంచి మాట. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సరే అయితే ఇంకా మళ్ళీ కలుద్దాం. టాటా.